ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీకు మాటిస్తున్నా మళ్ళీ పల్నాడు వాటర్ గ్రిడ్ చంద్రబాబు గారు నిధులు ఇచ్చారు. ఆ స్కీమ్ మళ్ళీ కొనసాగించి పూర్తి చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎంపీ గారు కృష్ణదేవరాయలు మేము బాధ్యత తీసుకుంటామని మనం చేస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన వరకపుడిసిల ప్రాజెక్ట్ కి ఢిల్లీ తిరిగి పర్మిషన్లు, ఫారెస్ట్ పర్మిషన్లు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి నిధి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా రేపు చంద్రబాబు గారి నాయకత్వంలో వరకపుడిసిల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గోదావరి పెన్నా నది అనుసంధానం ఇది చంద్రబాబు గారు పూర్తి చేయబోతున్నారు. దానివల్ల మనం 2 పంటలు పండించుకుంటామని మనవి చేస్తూ పల్నాడు వాటర్ గ్రిడ్ నారా లోకేష్ గారు శిలాఫలకం వేశారు పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో. కాబట్టి ఖచ్చితంగా నేను అడిగిన కోరిక నెరవేరుస్తారు చంద్రబాబు గారు. యువగళం నాయకుడు లోకేష్ గారు పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేసి ప్రతి ఇంటింటికి సాగర జలాన్ని మంచినీళ్ళుగా ఇస్తానని మీ అందరికి నేను మాటిస్తున్నా. వినుకొండకు మంచి కాలేజ్ తీసుకొస్తా, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, అలాగే ఒక మంచి ప్రభుత్వ కాలేజీ తీసుకొస్తానని మీ అందరికీ మాటిస్తూ వినుకొండ టౌన్ లో కూడా ఒక మంచి పార్కు, ఒక నంబర్ 1 స్టేడియాన్ని, అలాగే ఒక ఇండోర్ స్టేడియం, ఒక టీటీడీ కళ్యాణ మండపం, ఒక నంబర్ 1 షాదీఖానా, ఒక బీసీ భవన్, ఒక ఎస్సీ భవన్, ఇవన్నీ నిర్మాణాలు పూర్తి చేస్తా. రానున్న 5 సంవత్సరాల్లో ఈ పథకాలన్నీ పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని మీ అందరికి మనవి చేస్తూ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వటం, ఇళ్ల స్థలం లేని వాళ్ళకి 2 సెంట్లు స్థలం ఇచ్చి పేదలకి రుణం తీర్చుకుంటానని మనవి చేస్తూ మీరందరూ కలిసిమెలిసి పనిచేసి మంచి మెజారిటీతో నన్ను గెలిపించాలని, మీ అండదండలతో ముందుకు నడిపించాలని ప్రార్థిస్తూ సేవలేపురం ఎస్టీ కాలనీలో డ్రైనేజ్ సమస్య ఉంది. వాళ్ళకి మాట ఇస్తున్నా. అక్కడ రైతులతో మాట్లాడి వాళ్ళకి సెటిల్ చేసి ఖచ్చితంగా మన ఎస్టీ కాలనీ నుండి డ్రైనేజీ పోయే విధంగా చేసి ఆ కాలనీకి ఇబ్బంది లేకుండా చేస్తానని నేను మాటిస్తున్నా. ఆ రైతులతో కూడా గతంలో మాట్లాడటం జరిగింది. ఆ రైతులతో మాట తీసుకున్నా వాళ్ళు ల్యాండ్ ఇచ్చే విధంగా దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 5 సంవత్సరాలు బొల్లా బ్రహ్మనాయుడు చేయలేకపోయాడు. ఆయన ఏదైతే చేయలేకపోయాడో అది చేసి చూపించడమే జీవి ఆంజనేయులు స్పెషల్ అని మీ అందరికి మనవి చేస్తూ ఎస్టీ కాలనీ వాళ్ళకి మాటిస్తున్నా, మాట నిలబెట్టుకుంటా ఆ డ్రైనేజ్ కాలువ కూడా నేనే పూర్తి చేస్తానని ఎస్టీ కాలనీ వాళ్ళకి మాటిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కొత్తగా చేరిన వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.